మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. నేను ఈరోజు టంగ్ టై గురించి మాట్లాడతా. టంగ్ టై అంటే ఏంటి? టంగ్ టై అంటే ఒకటి ఫైబ్రస్ కార్డ్ లాగా ఉంటుంది, నాల్కాకి టిప్ ఉంటుంది, దానికి అండ్ ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ మధ్యలో ఇట్లా కార్డ్ లాగా ఉంటుంది. అది బై బర్త్ అంటే పుట్టిన పిల్లలు అంటే ఇన్ యూట్రో ఇట్లీ అది ఆ కార్డ్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ నాల్కా మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో అది నాల్కా నోట్ నుంచి బయట ఫ్రీగా రాదు, పూర్తిగా టంగ్ ప్రొట్రూజన్ ఉండదు, అండ్ టంగ్ బయట తీసినప్పుడు వెనకకి ఫోల్డ్ అయిపోతుంది. సో అది పైక కపాలం ఉంటుంది కదా, కపాలంని టచ్ చేయడానికే కష్టం అవుతుంది నాల్కాతో. సో దానివల్ల ఏంటంటే ఈ టంగ్ టై కండిషన్ వల్ల స్పీచ్లో ఎఫెక్ట్ పడుతుంది. ఈ టంగ్ టై సమయం ప్రకారం ట్రీట్ చేయకపోతే కొంచెం నత్తిగా మాట్లాడటం, కొన్ని సిలబల్స్ సరిగా పలకపోవటం, ఫర్ ఎగ్జాంపుల్ ల ట అంటే ఎక్కడైతే నాల్కని పైన టచ్ చేసి మనం పలకలు ఇచ్చాలి అట్లాంటి కొన్ని శబ్దాలు క్లారిటీతో రాదు. సో కొంచెం స్పీచ్ డిఫెక్ట్ వస్తుంది లాంగ్ టర్మ్లో. సో ఈ టంగ్ టైకి ట్రీట్మెంట్ ఏంటంటే సర్జికల్, లేజర్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ ఫైబ్రస్ కార్డ్ అనేది ఫ్రెన్యులమ్ అంటారు, దాన్ని కట్ చేయాల్సి పడుతుంది. కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ నాల్కాకి టిప్ ఉంటుంది, అది ఫ్రీగా మూవ్ అవుతుంది. ఫ్రీగా మూవ్ అయితే ఇట్లాంటి స్పీచ్లో డిఫెక్ట్స్ ఫ్యూచర్లో రాదు. ఈ సర్జరీ 2 years ఏజ్ లోపలే చేయాలి, ఎందుకంటే స్పీచ్ డెవలప్మెంట్ 2 to 5 yearsలో ఉంటుంది. సో స్పీచ్ డెవలప్మెంట్ అవ్వకముందు ఈ సర్జరీ ఫ్రెన్యులెక్టమీ అంటారు చేస్తే, లేజర్ ద్వారా ఫ్రెన్యులెక్టమీ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఈ టంగ్ టై కండిషన్కి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు, ఎందుకనే అది బై బర్త్ డిఫెక్ట్. అది టంగ్ సెపరేట్ అవ్వకపోవటం, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్కే అటాచ్ అవ్వటం ఆ కార్డ్ ద్వారా. సో దానికే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ సర్జికల్ ట్రీట్మెంట్లో లేజర్ ద్వారా, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా, లేకపోతే కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ కార్డ్ని కట్ చేస్తాము. సో అది ఒక వెరీ స్మాల్ ప్రొసీడియర్. షార్ట్ జనరల్ అనెస్థీసియాలో చిన్నపిల్లలకి ఈ సర్జరీ చేయొచ్చు. దానికి హీలింగ్ ఒక 1 week ఉంటుంది. కొంచెం సర్జరీ తర్వాత పెయిన్ ఉంటుంది. సో సాఫ్ట్ డైట్, బ్లాండ్ డైట్ ఇవ్వాల్సి పడుతుంది. అండ్ బ్రషింగ్ అట్లాంటివి చేయకుండా ఒక 1 week మనం ఆగాలి. 1 weekలో ఇది హీల్ అయిపోతుంది. తర్వాత స్పీచ్ థెరపీ ఇస్తే ఆ స్పీచ్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి, అంటే స్పీచ్ డెవలప్మెంట్ నార్మల్గా అవుతుంది. కొంచెం లేట్గా సర్జరీ చేస్తే ఎవరికి అయితే ఆల్రెడీ స్పీచ్లో ప్రాబ్లం వచ్చింది అట్లాంటి వాళ్ళ పిల్లలకి, ఎల్డర్ పిల్లలకి స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు సర్జరీ తర్వాత.